నందమూరి కళ్యాణరామ్ నటించిన 'డెవిల్' మూవీ ఈరోజు రిలీజ్ అయింది. టీజర్ ఇంకా ట్రైలర్‌తో సినిమా పైన ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు మూవీ టీమ్. కళ్యాణరామ్ సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా యూనిక్‌గా ఉంటాయి. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే ఇది 1945 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మూవీ. రాసపాడు అనే ఊరి జమీందార్ కూతురు ఇంకా ఆ ఇంట్లో పని మనిషి మర్డర్ చేయబడతారు. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ అంటే కళ్యాణరామ్ ఆ ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ మర్డర్ ఎవరు చేశారు? ఇంకా హీరోయిన్ సంయుక్త మీనన్ చేసిన నైషద క్యారెక్టర్‌కి, ఆ మర్డర్ మిస్టరీకి సంబంధం ఏమిటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుడి భుజమైన త్రివర్ణ కోసం కళ్యాణరామ్ ఎందుకు వెతుకుతున్నాడు? ఇంకా మాళవిక నాయర్‌కి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్ఏకి సంబంధం ఏమిటి? అన్నీ మూవీ చూసి తెలుసుకోండి. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్‌కొస్తే కళ్యాణరామ్ యాక్టింగ్ సూపర్. సంయుక్త మీనన్, మాళవిక నాయర్, శ్రీకాంత్ అయ్యంగార్ వారి పాత్రల్లో బాగా నటించారు. ఇంకా అజయ్‌ని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ సినిమాలో వచ్చిపోతూ ఉంటాయి. ఇంకా టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. సినిమా మొత్తం బ్రిటిష్ బ్యాక్‌డ్రాప్‌లో జరగడం, ఆ సెట్స్ కానీ, ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ బావున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సాంగ్స్ అంతగా ఆకట్టుకోవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసోగానే ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది. పాజిటివ్స్ విషయానికొస్తే ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ కళ్యాణ్ రామ్ యాక్టింగ్, ఇంకా మూవీ స్టోరీ లైన్, ఇంకా ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్. నెగెటివ్స్ విషయానికొస్తే డైరెక్షన్, సాంగ్స్ ఫస్ట్ హాఫ్ నెగెటివ్స్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5. ఓవరాల్‌గా మూవీకి తీసుకున్న ప్లాట్, ఇంకా ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్, ఇంకా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్ఏ వెనక ఉన్న త్రివర్ణ అనే క్యారెక్టర్ అన్నీ బాగానే ఉన్నా ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగే మనకు అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ కోసం ఈ మూవీని ఒకసారి చూసేయొచ్చు.